వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు ఎంపిక అయితే జరుగుతుంది దాని గురించి, అలాగే వైఎస్ఆర్ వాహన మిత్ర అప్లై చేసుకునే వారికి గడువు పొడిగించడం జరిగిందని చెప్పడానికి ఈ వీడియోని చేస్తున్నాను. ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 75,000 రూపాయలని 4 సంవత్సరాల్లో ఇస్తామని చెప్తున్నారు. అయితే సంవత్సరంలో 18,750 రూపాయలు ఇస్తారు. అలా 4 సంవత్సరాలు ఇస్తారు. ఇది తిరిగి కట్టే పని లేదు, పెన్షన్ మాదిరిగా ఇస్తారు. అయితే ఒక ఫ్రెండ్ అడిగారు ఇది మళ్ళీ తిరిగి కట్టాలా అని. అయితే ఈ పథకం ద్వారా తీసుకున్న ఈ అమౌంట్ని అయితే పెన్షన్ మాదిరిగా ఇస్తారు, తిరిగి కట్టవలసిన అవసరం అయితే లేదు. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి సర్వే అయితే జరుగుతుంది. వాలంటీర్లు ఇంటింటికి వచ్చి సర్వే చేయడం మొదలుపెట్టారు. అయితే దీనికి సంబంధించి 15 అంశాలు అయితే వారు అడుగుతారు. దాన్ని బట్టి వారు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇది మొబైల్ యాప్ ద్వారా ఈ వివరాలని సేకరించడం జరుగుతుంది. అర్హులైన వారు గ్రామ సచివాలయాల్లో వారి జాబితాను ఉంచడం జరుగుతుంది. వాటిపై గ్రామ సభ నిర్వహించిన తర్వాత సోషల్ ఆడిట్ నిర్వహిస్తారు. అది నిర్వహించిన తర్వాత అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించి వాటి ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. అప్పుడు వారికి సంబంధించిన లిస్టుని అయితే ప్రకటిస్తారు. అయితే దీంట్లో ఉన్న 15 అంశాల్లో కొన్ని అంశాలు మీకు చెప్తున్నాను. అయితే దీనికి అర్హులైన వారు మహిళలు మాత్రమే. ఈ మహిళలకి 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారైతే దీనికి అర్హులుగా ఉంటారు. అలాగే ఈ మహిళలు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ కులాలకు చెందిన వారై ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరిగా వారు ఇవ్వవలసి ఉంటుంది. నిన్న నేను ఒక వీడియోని పెట్టడం జరిగింది. క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా వాలంటీర్సే చేసిస్తామని చెప్తున్నారు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఏమి ఇవ్వాలనేది వీడియోలో చెప్పాను. దాన్ని ఎండ్ స్క్రీన్గా ఇస్తాను, అలాగే ఐ కార్డులో కూడా ఇస్తాను. అయితే ఇంకా ఆధార్ కార్డు, రేషన్ కార్డు చూస్తారు. అలాగే పెన్షన్ తీసుకునేవారు ఇదివరకే పెన్షన్ తీసుకుంటూ ఉంటే దీనికి అర్హులు కాదని చెప్తున్నారు. అలాగే గ్రామాలలో ఉండేవారైతే నెలకు 10,000 రూపాయల ఆదాయం మాత్రమే ఉండాలి. అలాగే పట్టణాల్లో ఉండేవారైతే 12,000 నెలకి ఆదాయం ఉండాలని చెప్తున్నారు. అయితే దీనికి అర్హులైన వారు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు మాత్రమే అర్హులుగా ఉంటారండి. ఈ విషయాలన్నీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక వైఎస్ఆర్ వాహన మిత్ర గురించి చెప్పేది ఏంటంటే, వైఎస్ఆర్ వాహన మిత్రకి సంబంధించి 10,000 రూపాయలు చాలామంది అకౌంట్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఇంకా చాలామంది లబ్ధిదారులు ఉంటే వారి కోసం ఒక అవకాశం అయితే ఇస్తున్నారు. ఈ నెల 24 వరకు ఈ గడువును పెరిగించడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. జూలై 4న లబ్ధిదారులుగా ఉన్న వారు ఎవరైనా సెలెక్ట్ అయితే వారి ఖాతాల్లో జూలై 4న అమౌంట్ని అయితే వేస్తామని మన సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి అర్హులైన వారు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారు ఇప్పుడు అప్లై చేసుకోమని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఈ ఏడాది మే 28 నాటికి సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్లు ఉన్నవారు డ్రైవర్లు 2 అవి ఉండాలి. అంటే డ్రైవర్లై ఉండడమే కాకుండా వారికి సొంత వాహనం ఉండాలని ఇంతకుముందు మీకు తెలుసు. ఈ నెల 24లోగా వారి దరఖాస్తులు గ్రామ వార్డు వాలంటీర్లకు అందించాలని సూచించడం. కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో 4 నెలల ముందుగానే ఈ అమౌంట్ని అయితే వేసినట్లు మన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే మేము అర్హులుగా ఉన్నాము, మాకు రాలేదని బాధపడేవారు ఎవరు బాధపడవలసిన పని లేదు. మీరు వెంటనే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. వాలంటీర్స్ వచ్చినా రాకపోయినా మీరన్నా వెళ్ళి మీకున్న డాక్యుమెంట్స్ని వారికి చూపించి మీరు అర్హులుగా ఉంటే వెంటనే దరఖాస్తు పెట్టుకోండి.
అది తప్పనిసరిగా మీకు వస్తుందని ఆశిస్తున్నాము. అయితే ఈ అమౌంట్ అయితే జూలై 4వ తారీఖున ఇస్తామని, మీ బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.